అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 5వ తిరువాయ్మొഴി ఎంగనేయో అన్నై మీరుగాళ్ అనేటువంటి తిరువాయ్మొഴి. తల్లి నీ స్వరూపానికి ఇది తగదమ్మా అని నిందిస్తూ ఉన్న సమయంలో అంటే పెరుమాళ్ళ యొక్క విశ్లేష వ్యసనంతో తన ప్రయత్నంతో ఆయన్ని పొందాలి అనే ప్రయత్నంలో ఉన్న కుమార్తెని నాయికని చూసి తాయిమారు నీ స్వరూపానికి ఇది తగదమ్మా, మన వంశ మర్యాదకి తగని విషయము ఇది అని చెప్పినప్పుడు మీరు నన్ను ఎలా నిందిస్తారమ్మా? ఎంగనేయో అన్నయ్య మీరుగా మీరు నన్ను ఇలా నిందించడం తగునా? మీరే కదా నాకు ఇలాంటి ఈ ప్రీతిని ప్రావణ్యాన్ని కలుగజేసినటువంటి వారు. అయినా ఆయన నా హృదయంలో శంఖచక్రాది ఆయుధాలను ధరించి తామర లాంటి నేత్రాలు కలిగి పగడాల్లాంటి అధరాలు దొండపండు లాంటి అధర సౌందర్యాన్ని నాకు దర్శింపచేసిన తర్వాత నా మనసు వెళ్ళి ఆ సౌందర్యంలో చిక్కుకుపోయింది, అలా మరువగలను అంటున్న అమ్మాయి సమాధానం. అందులో 2వ పాసురం, 2ాం పాటు 164వ పేజీ. நம்பி உடையா சோழஜகும் ஆபரண ஸ்ரீயும் సర్వతోముఖమాగా నిన్ను నలియా నిన్నడు ఎన్గిరార్. ఆ తిరుక్కురుంగుడి నంబి యొక్క భుజ సౌందర్యము, ఆభరణ సంపద అన్ని రీతులుగా అన్ని వైపులా ఉండి నన్ను బాధిస్తూ ఉన్నది అంటున్నారు నాయకి ఈ పాత్రలో. ఎన్నెంజినాల్ నోక్కి కాణీర్ ఎన్నై మునియాలే தென்னன் சோலை திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் மின்னு நூலும் குண்டலமும் மார்பில் திருமருவும் மண்ணு பூணும் 4 தோளும் பொந்து எங்கு நின்னிடுமே. ఎన్నై మునియాదే నన్ను కోపగించకుండా ఎన్నెంజినాలు నొక్కి కాణి. చూడండి, నా మనస్సుతోటి నాలాంటి భక్తి కలిగినటువంటి వాళ్ళే, భక్తి గల నా వంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళే నొక్కి కాణి అనుభవించి చూడండి మీరు. తెన్ నన్ సోలై తిరుక్కురుంగుడి నంబియై. తెన్ అంటే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి, నల్ విలక్షణమైనటువంటి, సోలై తోటలతో కూడినటువంటి తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్. ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్న నంబిని నేను సేవించిన తర్వాత మిన్నుం నూలుం కుండలముం మార్పిల్ తిరుమురుவும் మన్నుం పూణుం 4 తోళుం ఎంగుం వందు నిన్నుడు. మిన్నుం అంటే ప్రకాశిస్తూ ఉండేటువంటి, నూలుం యజ్ఞోపవీతము, కుండలం కుండలాలు, మార్బిల్ వక్షస్థలములో ఉన్నటువంటి తిరుమరువం శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, అంతేకాదు మన్ను పూణుం అమరి ఉన్నటువంటి ఆభరణాలు, 4 తోళుం 4 భుజాలు, ఎంగుం వందు నిన్నడం ఎప్పుడు వచ్చి నా వదిటే ఇవన్నీ నిలబడుతూ ఉన్నాయమ్మా, మరి నన్ను ఎలా మర్చిపోమ్మంటారు అంటున్నారు ఆళ్వార్ నాయిక. తాత్పర్యం, ఓ తల్లులారా, నేను నంబిని సేవించినప్పటి నుంచి కూడా ఆయన యొక్క కుండలాలు, యజ్ఞోపవేతాది సమస్త ఆభరణాలు, సకల దివ్య అవయవాలు నా ఎదుటనే నా కంటి ముందరే ఉన్నాయమ్మా. అవన్నీ భక్తి లేని మీ కంటికి కనపడవు కాబట్టి నాలాగా భక్తి కలవాళ్ళు అవ్వండి, సేవించండి, తరువాత ఈమెను నిందించకూడదని మీకే అర్థమవుతుంది అంటున్నారు నాయక ఈ పాత్రంలో. అంటే నాలాంటి భక్తి మీకు కూడా ఉన్నట్టయితే మీకు దర్శనమయ్యేది, అప్పుడు మీరు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు, నన్ను ఇలా నిందించేవారు కాదు. పైగా అయ్యో ఆళ్వార్ నాయకుని ఇంతలా అనేసామేమేమో అని బాధపడతారు మీరే. కాబట్టి మీ స్వభావానికి నా యొక్క స్వరూపములే నాలాంటి భక్తి కలిగిన వారే మీరు సేవించండి. ఆరాయిరప్పడి ఎన్నెంజినాల్ తిరువజగై நாங்கள் அனுபவித்தோமல்லோமோ நாங்கள் பேசாதிருక్కని ఇంగనే పడుగిరదెన్యన్ను అవరగల్ పొడియా. ఆయన యొక్క తల్లులు అంటున్నారు, తల్లిగారు అంటున్నారు, ఆ తిరుక్కురుంగుడి నంబిగారి సౌందర్యాన్ని మేము మాత్రం అనుభవించిన వాళ్ళం కాదా ఏమిటి? మేము మాట్లాడకుండా ఉంటే నీ ఇంగనే పడుగరవెన్, నువ్వు ఎలాంటి పాటు పడటం ఏమిటి, ఆయన విషయంలో ఎంత ఈడుపాటు పడటం ఏమిటి అనేది తల్లుల యొక్క ప్రశ్న. అవరగల్ పొడియా, వాళ్ళు నిందించగా. ఎన్నై ఇప్పుడు నాయిక యొక్క సమాధానం, ఎన్నై நீங்கள் పొడియాదే
உங்களுக்கு காண வேணுமாகும் என்னை இப்போது స్నేహయుక్తமான நெஞ்சே உடையరాய் కొండు అనుసంధిస్తూ అరియంగోడు. నన్ను మీరు ఇలా నిందించొద్దమ్మా. ఏం చేయాలో తెలుసా? మీకు కనుక కావాలనుకుంటే మీరు కూడా ఆయన విషయంలో నాకెంత స్నేహం ఉన్నదో, ఆయన విషయంలో నా మనసుకి ఎంత స్నేహం ఉన్నదో అలాంటి స్నేహం కలిగినటువంటి వాళ్ళే అనుసంధానం చేసి తెలుసుకోండి. అంతేకాని మీరు నన్ను ఇలా నిందించకండి. నేను వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి? మేం కూడా నీలాగే తిరుక్కురుంగుడి నంబి గారి సౌందర్యాన్ని అనుభవించాం కదా, మేము ఇలా మౌనంగా ఉండటం లేదు, ఏం మాట్లాడకుండా నీలాగా ఈడు పడిపోయి ఎప్పుడు 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 అన్నట్టున్నామా ఏమిటి? అలాగా ఉండద్దా అన్నదానికి మీరు నన్ను నిందించద్దర్రా. మీకు కావాలనుకుంటే నా వలే స్నేహయుక్తమైన మనస్సు కలిగిన వాళ్ళు అవ్వండి, అప్పుడు అనుసంధానం చెయ్యండి, అప్పుడు తెలుస్తుంది మీకు కూడా. தென்னாட்டுச்சோலை சூழந்த திருக்குறுங்குடி நம்பியே நான் கண்ட பெண் மின்னா நின்னுள்ள திரு யக்னோபவீதமும் திருக்குண்டலமும் திருமார்வில் திருமருவும் திருவுடம்போடு பொருந்தினா திரு அணிகலன்களும் திருத்தோள் அழகும் சுத்தும் ಒಂದು ಎನ್ನೈ ನೆರುಕ್ಕಾ ನಿನ್ನವು నిన్ననా ఎన్గిరాలు. ఆ తెన్నాట్టు, ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ తిరుక్కురుంగుడి ఎలా ఉన్నది? తోటలతోటి చుట్టబడినటువంటి తిరుక్కురుంగుడి. ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసిన స్వామిని నంబిగారిని నేను సేవించిన తర్వాత ఆయన దివ్యమంగళ విగ్రహంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ యజ్ఞోపవీతము, ఆ తిరుక్కొండలాలు, ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీవత్సమనే పుట్టుమచ్చ, ఆ దివ్య తిరుమేనితోటి చేరి ఉన్నటువంటి ఆభరణాలు, ఆ తిరుత్తోళ్ళు అసగు భుజ సౌందర్యము, ఆ సుత్తుం, అదంతా కూడా చుట్టూ నా చుట్టూ తిరిగి ముందు ఎన్నై నెరుక్కా నిన్న ఎంగిరాళ్ళు నెరుక్కా నిన్న ఆ సౌందర్యాలన్నీ వచ్చి నా చుట్టూ తిరిగి ఆళ్వారే నన్ను చూడండి, నన్ను చూడండి, నా సౌందర్యం చూడండి, నా సౌందర్యం చూడండి అని అవి నన్ను చుట్టి నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది. నా దగ్గరే నన్ను నెరుక్కా నిన్నుళ్ళ నాతో కలిసిపోయి ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. అది పన్నీరాయపడి అనంతరం நம்பியுடைய ஒப்பனை அழகும் தோளும் சர்வதேசத்திலும் வந்து நின்று అనుభవ విషయమాగా నిన్నదు ఎన్గిరాన్. ఆ తిరుక్కురుంగుడి నంబి యొక్క సాటి లేని సౌందర్యము, భుజ సౌందర్యము అన్ని దేశాల నుండి వచ్చి నిండ్రు అనుభవ విషయమాగా అంటే అవయవ సౌందర్యం సర్వదేశత్తులు వందు అంటే అన్ని చోట్ల నుంచి ఆ యజ్ఞోపవేత సౌందర్యము, భుజాల సౌందర్యము, కుండలాల సౌందర్యము ఇవంతా కూడా వచ్చి నిండు అనుభవ విషయమాగా నిన్నడు. ఆ సౌందర్యం ఇప్పుడు నేను అనుభవించేటువంటి విషయముగా ఉన్నది. ఆయనకు అవయవ సౌందర్యము, ఆభరణ సౌందర్యము ఇవన్నీ కలిసి నేను అనుభవించేటువంటి నా అనుభవంలోకి వచ్చాయి ఇప్పుడు అంటూ ఎన్నై మునియాదే ఎన్నెంజినాల్ என்னை நியமித்து வார்த்தை சொல்லாதே அனுபவித்தாலும் குறி அறியாத உங்கள் நெஞ்சு పోలండియే భావయుక్తమాన ఎన్ నెంజాలే. నన్ను నియమించి మాట్లాడద్దు మీరు. అనుభవించడం చేత కురి అరియాద ఉంగల్ నెంజుపోలండి. అనుభవించినప్పటికీ కూడా ఆ అరియాద మీ మనస్సులో ఆ విధమైనటువంటి ఈడుపాటు లేనటువంటి మీ యొక్క మనస్సులాగా కాకుండా నా మనస్సు ఎలాంటిది? భావయుక్తమాన ఆ భావాలతో కూడుకున్నటువంటి నా మనస్సుతోటి అనుభవించి చూడండి. తెర్కుత్తిక్కిలే నందాన సోలై ఉడైத்தான తిరుక్కురుంగుడియలి నంబియై అవన్ అరుళడియాగ నాన్ కండ పిన్బు. ఆ దక్షిణ దిక్కులో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి తోటలతో కూడినటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేసినటువంటి ఆ నంబిగారిని ఆయన అనుగ్రహంతో నేను సేవించిన తర్వాత ఒడివుక్కు పరభాగమాయ్ బ్రహ్మవర్చస ప్రకాశమాన తిరుయజ్ఞోపవేతము. ఆ ఒడివుక్కు దివ్యమంగళ విగ్రహాన్ని పైభాగంలో ఉన్నటువంటి బ్రహ్మవర్చస్ ప్రకాశాన్ని కలిగినటువంటి తిరు యజ్ఞోపవేతము ఇరుపాడు మెలంగుగిర తిరు మకర కుండలంగళం. రెండు వైపులా
ఇది ప్రకాశిస్తూ ఉండేటువంటి మకర కుండలాలు, విలక్షణమైన తిరుమార్బిల్, కషత్తాద ఆభరణమాన శ్రీవత్సము, ఆ విలక్షణమైనటువంటి వక్షస్థలంలో తొలగించటానికి వీలు కానటువంటి ఆభరణం లాగా ఉన్నటువంటి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, ఎప్పోదుం కషత్తాద ఆభరణ వర్గము. అది మాత్రమే కాదు, ఆయన దివ్యమంగళ విగ్రహంలో ఉన్న ఆభరణాలు కూడా ఎప్పుడు తొలగించకుండా ఎప్పుడు ఆయనతోటే చేరి ఉంటాయట. అలాంటి ఆభరణాలు చతుర్వర్గ ప్రథమాన 4 తిరుత్తోள்గలు, 4 వర్గాల్లాగా ఉండేటువంటి 4 తిరుభుజాలు. నాన్ పోన విడవెంగు ముందు నిన్న నేను ఎటు వెళ్తే అటువైపు వస్తున్నాయండి ఈ సౌందర్యాలన్నీ కూడా. ఆయన యజ్ఞోపవేత సౌందర్యము, ఆ మకర కుండల సౌందర్యము, వక్షస్థలంలో ఉన్న శ్రీవత్సం అనే పుట్టుమచ్చ సౌందర్యము, ఆభరణ సౌందర్యము, ఇలా ఆయన యొక్క తిరుత్తోள்గల సౌందర్యం అన్నీ కూడా నేను ఎటువైపు వెళ్తే అక్కడికి వచ్చేస్తూ ఉన్నాయి, నా ఎదురుగాకి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. ఎన్నెంజినాలు ఇత్యాది నాంగళం నంబి అనుభవిస్తే స్త్రీత్వం కెడామల్ ఇరుక్కిరిలోమో వెన్నా. ఎన్నెంజినాలు ఇత్యాది నా మనస్సుతో చూడండి అంటున్నారు కదా. ఆ మాట ఎందుకన్నారు ఆళ్వారు? ఎన్నెంజినాలు నొక్కి కానీ ఎన్నై మునియాదే అంటున్నారు. నా మనస్సుతో చూడండి అరా మీరు, అప్పుడు మీరు నన్ను కోపగించకండి, ముందు నా మనస్సుతో చూడటం నేర్చుకోండి అని ఎందుకంటున్నారట ఆ మాట ఆళ్వార్లు. నాంగళం నంబియై అనుభవిస్తే స్త్రీత్వం కెడామలు ఇరుక్కిరిలోమో వెన్నా. మేం కూడా నంబి గారిని అనుభవించినటువంటి వాళ్ళమే, కానీ మా యొక్క స్త్రీత్వాన్ని పోగొట్టుకున్నామా మేము? స్త్రీత్వం అంటే పూర్తి బడప్పం, విధేయత, ఏది తత్తస్య సౌసింభవేత అని ఆయన యొక్క అనుగ్రహాన్ని ఎదురు చూడటం. మేం కూడా ఆ నంబి గారిని అనుభవించిన వాళ్ళమే కదా తల్లిగారు అంటున్నారు. మేమేమైనా నీలాగా స్త్రీత్వాన్ని కోల్పోయి ఉన్నామా, చెడగొట్టుకున్నామా? ఎన్నెంజినాలు నొక్కి కాణీరు నా మనస్సుతోటి, ఎన్నెంజినాలు నా మనస్సుతోటి నొక్కి కాణీరు చూడండరా. நீங்கள் என்னை అది ఉన్నెంజినాలు కండవాసి ఏదన్నా ఇక్కడ ఎన్నెంజినాలు అన్నారు కదా. ఎన్నెంజినా మిన్ను నూలు ఇత్యాది అయిపోయింది కదా. రంబిడు ఇత్యాది ఊరు వెడిప్పాడాగా అయ్యాలే పత్త నలియా నిన్నది ఎంజినాళ్ళు అన్నది. ఉన్నెంజినాలు కండవాసి ఏదన్నా. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఉన్నెంజినాలు కండ వాసి ఏదన్నా మీ యొక్క మనసుతో చూస్తే ఏమిటండి తారతమ్యం అంటే, நீங்கள் என்னை பொடியாதே உங்களையே பொடிந்து கொள்ளும்படி என்னெஞ்சை இரவலாக வாங்கி பார்க்கవల్లిగోళో. நீங்கள் என்னை పొడియాదే, అయ్యో మీరు మా మనసుతో చూసాం మేము, నీ మనసుతో చూడండి అంటున్నారు మీరు. దానికి దీనికి తారతమ్యం ఏమిటండి అంటే, మీరు నన్ను నిందించడం ఆపండి. ఉంగళడియే పొడిందు కొళ్ళుంబడి ఎన్నెంజై ఇరవలాగా వాంగి పర్కవల్లిగోళో. అదిగో మీరు నన్ను నిందించకుండా మిమ్మల్ని మీరే నిందించుకునేటట్లుగా ఎన్నెంజై నా మనస్సుని ఇరవలాగా ఇరవలాగా వాంగి పార్కనల్లు కూడా నా మనస్సుని అప్పు చేసి తీసుకొని వాంగి అప్పుగా తీసుకొని పార్కవల్లి కూడా చూడగలరా మీరు? నా మనస్సుని మీరు తీసుకొని నా మనస్సుతోటి మీరు చూడండి. ఎన్నై ఇవళయ్యాగాదే நாம் ఇత్తనే சொல்லித்து ఎన్ను పెన్నై ఉంగళై నీంగళే పొడిందు కొళ్ళుగుదిగోడు. అప్పుడు కదా నా మనస్సుతో మీరు చూసినట్లయితే ఈవెన్నా మనం ఇంతకాలం ఈ రీతిగా మాట్లాడింది అని మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. ఆ తర్వాత మునియాదే ఎన్నై నన్ను, అదే ఈవెన్నా మనం ఇంతకాలం మనం బాధించింది, ఇన్ని రకాలుగా మాట్లాడింది అని మిమ్మల్ని మీరే నిందించుకునేటట్టుగా కదా ఉంటుంది. మునియాదే కోపగించకుండా కనపురం కైదొజుం పెళ్ళయ్యెన్ను ఎన్న పెరువరే ఎన్న కడవదా ఇరుక్క நம்பயத்தில் பிறந்த இதுவே ஹேதுவாக இவள் நின்ற நிலை பாராதே நாம் பொடிந்தோம் இத்தனை ஆகாதே என்று பெண்ணையும் உங்களை நீங்களே பொடிந்து கொள்ளுவதிகோள். కనపరం
ఇదిగో మన కడుపున పుట్టిన అమ్మాయి కదా అని తన్ వయస్సిల్ పిరందాల్ ఎన్గిற అర్థத்தை கொண்டு நீமிக்க பெருவர்களோ இது திருக்கண்ணபுரத்தை கைதொழுகிற பெண் பிள்ளையை తన్ వయస్సిల్ పిరందవల్ என்று ఎన్న పెరువరుగలో తిరుక్కన్నపురాన్ని నమస్కారం చేస్తూ ఉండేటువంటి అమ్మాయి చిన్న పిల్లైనా కానీ ఆ అమ్మాయికి ఇచ్చే గౌరవాన్ని ఆ అమ్మాయికి ఇవ్వాలి కదా. ఈ అమ్మాయి మన కడుపున పుట్టిన అమ్మాయే కదా అని ఆ అమ్మాయిని ఎలా పడితే అలాగా మాట్లాడతామా? మాట్లాడం కదా. తన వయస్సిల్ పిరందాల్ ఎన్ను అర్థத்தை கொண்டு నీమెక్క పెరువరుగలో తమ గర్భంలో పుట్టినటువంటి అమ్మాయి కదా అని అమ్మాయిని నియమించడానికి చూస్తారా? తిరుక్కన్నపురాన్ని నమస్కరించేటువంటి అమ్మాయిని అది కదా. అలానే మీరు కూడా కణపురం కైతొഴുம் పిళ్ళయ్యై పిళ్ళయ్యన్న పెరువరే ఎన్ను కడవదాయిరుక్క. ఈ అమ్మాయి కణపురం కైతొజ తిరుక్కన్నపురాన్ని నమస్కరిస్తూ ఉన్నది. ఆ అమ్మాయిని ఆ చిన్న పిల్లని ఎన్న పెరువరే చిన్నపిల్లాన్ని మనం భావించొచ్చా అని భావించాలి కదా మీరు కూడా. నమ్ వయస్సులే పిరంది ఇదివే హేతువాగా మా గర్భంలో పుట్టింది అమ్మాయి, అదే కారణంగా ఇవాళ నిన్న నెల ఇప్పారాదేనాం పొడిందోం ఎత్తనయ్యాగాదే ఇవి యొక్క ఉన్న స్థితిని చూడకుండా నాం పొడిందోం ఎత్తన మేము నిందిస్తాం అంతే అన్నట్టుగా ఉండకుండా పెన్నయ్యం ఉంగళై నీంగళే పొడిందు కొళ్ళ ఉదిగోడు అదిగో అది అలా చేయకండి. ఆ తర్వాత యథార్థ స్థితి తెలిస్తే మిమ్మల్ని మీరే నిందించుకునేటట్లుగా అవుతుంది. కాబట్టి ఎన్నెంజినా నొక్కి కానీరు అని కింది చూడండి. ముళ్ళే ఇరేంద్ర ఎన్నెంజినాల్ నోக்கி காணீர் எங்கையாலே உங்களுக்கு பக்தி இல்லை என்னபடி భక్తినాల్ ఒழிய శాస్త్రத்தாலே అవனை அறிய పోగాదో ఎన్నా. అది ఎన్నెంజినాల్ నొక్కి కాణీరు అంటున్నారంటే మళ్ళా ఏమిటట మీకు భక్తి లేదర్రా, భక్తిని విడిచిపెట్టి శాస్త్రంతో ఆయన మనం సేవించుకోగలుగుతామా, దర్శించగలుగుతామా అన్నట్లుగా ఎన్నెంజినాల్ లౌకిక భక్త్యా శాస్త్రాది వేద్మి జనార్దనం. భక్తి చేత శాస్త్రము వలన జనార్దనం వేద్మి జనార్దనుని తెలుసుకొని చెప్పినట్టుగా సంజయనోకి ఇక్కడ మనకు ఒక ఇతిహాసాన్ని చూపిస్తూ ఉన్నారు. ఏమిటంటే మనం ఆయన్ని భక్తితో తెలుసుకోగలమే తప్ప శాస్త్రజన్య జ్ఞానంతో మనం తెలుసుకోలేము అని. సంజయనోకి ధృతరాష్ట్రం ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నారు అంటే మీకు కేవలం మన స్వరూపం ఇది అనే భావనే తప్ప భక్తి లేదర్రా. మీకు భక్తి కలిగిన నా మనస్సుతో చూడండి మీరు, అప్పుడు మీరు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. అయ్యో ఇలాంటి ఈ అమ్మాయినా మేము నిందించింది అనే దానికి. అదే దానికే ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. సంజయనోకి ధృతరాష్ట్రన్ நீயும் நானும் ஒக்க சாஸ்திர வாசனைகள் பண்டி போந்தோம் இங்கனே இருக்கச் செய்தே எனக்கு உன் பக்கலிலே கேட்டறிய வேண்டும்படி உனக்கு ఇవ్వర్ధத்தில் వైసర్జ్యం ఉన్నానబడి అంగనే అన్నా అని ఒకసారి సంజయుడిని అడిగాట ధృతరాష్ట్రుడు. సంజయ నువ్వు నేను ఒకే ఆచార్యుడి దగ్గరే కదా చదువుకున్నాము, కానీ అయినప్పటికీ కూడా నా విషయంలో నేను నిన్నడిగి విషయాలు తెలుసుకోవలసినట్లుగా ఇంత జ్ఞాన వైసర్జ్యం మీకు ఎలా కలిగింది అని ప్రశ్న వేశాడట సంజయుణ్ణి. ఎవరు? ధృతరాష్ట్రుడు. అర్థమైంది కదా, ఇద్దరం ఒకే గురువు గారి దగ్గర సంజయుడు ధృతరాష్ట్రుడు చదువుకున్నారు. కానీ ధృతరాష్ట్రుడు తన యొక్క సందేహాల్ని సంజయుడిని అడిగి తెలుసుకునేటువంటి స్థితి కలిగింది. కాబట్టి మీకు ఇంత జ్ఞానం ఎలా కలిగింది అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని. అప్పుడు ఆయన ఎనక్కు వాసికేడాయ్ నీకు నాకు ఉన్నటువంటి తారతమ్యం ఏమిటో విను నేను చెప్తా అన్నట్ట సంజయుడు. అలా మాయాం నసేవే నాన్ వంచనంగల్ చేదు పోరేన్. నాకు వంచన చేసే స్వభావం లేదు, వంచనతో కూడిన ఆలోచనను చెయ్యను. అది రాజావాన అవను కోరు తాష్ట్యం తన కోరు ఉత్కర్షం సుల్లుగిరాన్ ఆగయ్యాలే భద్రం తేయంగిరాన్. వెంటనే ఏం చెప్పాడు, రాజంటే గొప్ప, తను ఎలైనా సంజయుడికి వచ్చే రాజు కంటే తక్కువ స్థితే కదా. అందుకనే ఏం చెప్తున్నారు, నాన్ వంచనంగల్ చేదు పోరేనంటే నేను వంచన స్వభావం కలిగిన వాడిని కాదయ్యా, వంచన చేసే అలవాటు నాకు లేదు అని వంచనతో కూడిన ఆలోచనలు చేయను అన్నాడు అంటే సంజయుడు. అంటే ఇవన్నీ నీకు ఉన్నాయి అని చెప్పకుండా చెప్పినట్లే కదా. అందుకని రాజావాన్ అవను కోరు తాష్ట్యం
తనకు ఒక ఉత్కర్షముం చల్లుగిరానాగయాలే. రాజైనటువంటి ధృతరాష్ట్రుడికి ఒక తక్కువతనాన్ని, తనకి ఒక గొప్పతనాన్ని చెప్పుకున్నట్లుగా కావటం చేత భద్రంతే ఎంగిరాన్, భద్రంతే రాజా భద్రం. ఎందుకో తెలుసా? ఏది రాజుగారిని అంతటి మాట అన్నాడు కనుక మరి రాజుగారికి వెంటనే కోపం వచ్చేస్తుంది కదా. అందుకని భద్రంతే, నువ్వు మంగళంగా ఉండాలయ్యా అని ఒక మాట అంటూ వెంటనే భద్రంతే అంటే నువ్వు బాగుండాలయ్యా అంటూ క్షమించవయ్యా అని అడిగినట్లుగా అంటూ నవృధా ధర్మమాచరే நான் ஒரு நாடும் చల ధర్మంగల్ అనుష్ఠియేను శుద్ధ భావంగత. నేను ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పను. చల ధర్మంగల్ అనుష్ఠియేను అంటే చల ధర్మాలంటే ధర్మం విషయంలో స్థిరమైన భావన కలిగి ఉండేటువంటి వాడిని. శుద్ధ భావంగత, నేను చెప్పినటువంటి నా ఆలోచన మాట చేష్టితాలు ఒకే రకంగా ఉంటాయి. అంటే మనస వాచ కర్మణ ఒకే రీతిగా ఉంటాను నేను ఎప్పుడూ కూడా. మనసులో ఏది భావిస్తానో నోటితో అదే చెప్తాను, అదే పని నేను చేస్తాను. భక్తియా, అందువల్ల శుద్ధ భావంగత, శుద్ధమైన భావాన్ని పొందినటువంటి వాడిని. భక్తియా ஒரு அடைவே கத்து அவனை அறிந்தவனல்లేన్, ఉరి అడైవే కత్తు. ఇంకా ఏమిటి? ఇంకా కేవలం అడైవే కత్తు అని కేవలం శాస్త్రాన్ని మాత్రం అభ్యాసం చేసి అవనై అరిందవనల్లేన్, నేను శాస్త్రజన్య జ్ఞానం శాస్త్రాలను చదువుకొని భగవంతుణ్ణి తెలుసుకున్నటువంటి వాడిని కాదయ్యా. భక్తి సహకృత శాస్త్రత్తాలే అవనై అరిందవన్యన్నానిరే, భక్తితోటి శాస్త్రం కావాలి. శాస్త్రం లేకుండా భగవంతుడిని తెలుసుకోవచ్చా అంటే భక్తితో కూడిన శాస్త్రం ఉండాలి తప్ప కేవలం శాస్త్రంతో భగవంతుడిని తెలుసుకోవటం దుర్లభం. కాబట్టి భక్తితోటి కూడినటువంటి శాస్త్రంతో ఆయన్ని తెలుసుకున్నానయ్యా. నేను కేవలం శాస్త్రంతో మాత్రం తెలుసుకున్నటువంటి వాడిని కాదు. నాభిజానాసి కేశవం ఎన్నో தந்தாமுக்கு என்னவும் ஒரு கை முதலுடையார்க்கு அவனை அறியப்போகாது ఎన్నదిరే అని. తందాముక్కు ఎన్న ஒரு కై మొదలయ్యాడు, తనకంటూ ఒక భావన ఒక సాధనము ఉంటే వాళ్ళకి తెలుసుకోవటానికి సాధ్యం కాదు ఆ పరమాత్మని. నేను తెలుసుకోగలనండి, నాకున్నటువంటి భక్తితో నేను ఆయన్ని తెలుసుకోగలను. నా భక్తితో నేను తెలుసుకోగలను అంటే ఆయన సాధ్యమయ్యేవాడేనా? ఇదిగో నేను శాస్త్రం చదువుకున్నాను, శాస్త్రజన్య జ్ఞానంతో ఆయన్ని తెలుసుకోగలుగుతాను అంటే అలా తెలుసుకోలేమండి. అంటే కై మొదలంటే భక్తి సహకృతమల్లాద కేవల శాస్త్రం, భక్తితోటి కూడినటువంటి శాస్త్ర జ్ఞానంతో తెలుసుకోగలము తప్ప లేక ఒట్టినే శాస్త్ర జ్ఞానంతో ఆయన్ని తెలుసుకోవటం కష్టము, దుర్లభుడు అంటూ అప్పడియే నీంగళం ఎన్నెంజే ఉడయారాయి కొండు అరియప్పారుంగోడ్. ఇప్పుడు ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పారు? ఆళ్వార్ నాయకి ఏదో తల్లులతోటి అంటున్నారు. ఎలాగైతే సంజయుడు ధృతరాష్ట్రుడితో ఏం చెప్పాడు? నాకున్నటువంటి జ్ఞానం కేవలం శాస్త్రాలు చదవటం వల్ల చదువుకున్న జ్ఞానం కాదయ్యా, కలిగిన జ్ఞానం కాదయ్యా, నాది భక్తితోటి కూడిన శాస్త్ర జ్ఞానము, అందువల్లే నాకు ఇన్ని విషయాలు తెలిసాయి అని చెప్పినట్లుగా మీరు కూడా కేవలం నేంగళం ఎంజయ్యుడయ్యారాయ్ నా మనసుతోటి చూడండి, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు కొండ అరియప్పారుంగో నా మనసుతోటి చూడటం తెలుసుకోండి. అప్పుడు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు, అయ్యో ఇలాంటి అమ్మాయినా మనం ఇంతకాలం ఇన్ని మాటలు అన్నాము అని. తెన్ననిత్యాది నంబియుడయా ఒడివుక్కు ఆభరణం పోలే ఆ ఎత్తు ఊరుక్కుచ్చోలే. ఆ తిరుక్కురుంగుడి నమ్మికేమో ఆభరణ శోభ, ఆ తిరుక్కురుంగుడికేమో తోటలతో కూడినటువంటి శోభ. తెరుకు దిక్కిలే ఆయ్ నందాన సోలయ్యన్నుదల్, దక్షిణ దిక్కులో ఉండి విలక్షణమైనటువంటి తోటలు కలిగినటువంటిది ఆ ఊరు ఎన్నుదల్ అనటం. అన్నికే తెన్నన్ కొండాడు ఎన్ను మా పోలేయాదల్. తెన్నన్ కొండాడు
అంటే దక్షిణ దిక్కుకు ప్రధానமான మలయధ్వజ చక్రవర్తియాలే కొండాడపట్ట. దక్షిణ దిక్కుకు ప్రధానుడైనటువంటి మలయధ్వజ చక్రవర్తి తోటి కొనియాడబడినటువంటి దేశము అని చెప్పుకోవచ్చు. అంతేకాదు నాన్ కండపిన్, అలాంటి ఆ స్వామిని నేను సేవించిన తర్వాత ఆభరణ చేతి అయ్యం తోలైవాసి అయ్యం అరిందన్నాన్ కండపిన్, ఆభరణాల చేరికని ఆ తోటలకు ఉన్నటువంటి తారతమ్యాన్ని తెలుసుకున్న నేను ఆయన్ని సేవించిన తర్వాత ఎలా ఉన్నాడు ఆయన? మిన్ను నూలు మిత్యాది మేఘத்தில் మిన్నినా పోలే ఇరుక్కిర తిరుయజ్ఞోపవీతము. ఆ మేఘంలో ఒక మెరుపు మెరిచినట్లుగా ఆయనేమో మేఘవర్ణుడు, ఆ మేఘవర్ణంలో ఈ తిరుయజ్ఞోపవీతం తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నదట. ఎలా? మేఘములో ఉన్న మెరుపులాగా అలా ఉన్నటువంటి యజ్ఞోపవీతము. కుండలము, అదే చెవులుకున్నటువంటి కుండలాలు. పరందమిన్ ఓరిడత్తిలే సుజిత్తా పోలే ఇరుక్కిరా తిరుమకర కుండలము. అక్కడేమో మేఘంలో ఒక మెరుపు ఉన్నట్లుగా ఉన్నది తిరు యజ్ఞోపవీతం. ఇక్కడేమో అంతటా వ్యాపించినటువంటి కాంతి, ఆ మిన్ ప్రకాశము ఒకే చోట చుట్టబోసినట్టుగా గుట్టబోసినట్లుగా ఉన్నటువంటి తిరుమకర కుండలాలు. వెరుంపురత్తిలే ఆలత్తి వజిక్క వేండుంబడి ఇరుక్కిర తిరుమార్బిలే కిరక్కిర శ్రీవత్సము. అసలు ఏమీ లేకుండానే అయ్యో ఆయన సౌందర్యానికి ఎలాంటి మత్త వాటిల్లుతుందో, ఏ దోషం వాటిల్లుతుందో, ఆయనకే ఆవద్యం వాటిల్లుతుందో అన్నట్లుగా మంగళాశాసనం చేయవలసినటువంటి సౌందర్యం. అలాంటిది ఇలాంటి ఆ వక్షస్థలంలో చేరి ఉన్నటువంటి శ్రీవత్సం అనే పుట్టుమత్తను చూసిన తర్వాత ఆ సౌందర్యానికి ఎలాంటి అబద్ధం కలగకుండా ఉంటుందండి. వచ్చినే ఏమి లేకపోతేనే ఆయన మంగళాశాసనం చేయాలి మనం. అలాంటిది ఆ శ్రీవత్సం అనేటువంటి పుట్టుమత్త ఇంకా ఆయన సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ ఉన్నది అని. మన్ను పోణుం నాయిచ్చిమారోడు కలక్కుం బోధం కదత్త వేండాదపడి ఇరుక్కిర ఆభరణంగళం. మన్ను పోణు స్థిరంగా ఉన్నటువంటి ఆభరణాలు. మా నాయిచ్చిమారతోటి పిరాట్టిమాలతోటి కలిసేటప్పుడు కూడా తొలగింపవలసిన అవసరం లేనటువంటి ఆభరణాలు. అదేమిటండి ఆభరణాలు? అవి శరీరానికి ఇబ్బందిని కలిగించవా? ఆ దివ్య తిరుమేనికి అంటే అదావదు. అవి ఎలా ఉంటాయట? అత్యంత సుఖస్పర్శమాయురుక్తే, మిక్కిలి సుఖస్పర్శనిచ్చేవిగా ఉంటాయి ఆ ఆభరణాలు. అంచేత విరాట్టిమాలతో కలిసినప్పుడు కూడా ఆభరణాలను తొలగించవలసిన అవసరం లేనటువంటి ఆభరణాలు. నాలుగు తోడుం, 4 భుజాలు. ఆభరణ తుక్కు ఆభరణమాయ్ కల్పక తరుపణ ఇత్తా పోలే ఇరుక్కిర తిరుత్తోల్గల్నాலும். ఆభరణానికే ఆభరణం అన్నట్లుగా కల్పక వృక్షం 4 శాఖలు వేసిందా అన్నట్లుగా ఉన్న తిరుత్తోల్గల్ ఆ భుజాలు. ఎలాంటి భుజాలు అవి? ఆ శ్రీ తిరువడి కొనియాడాడు కదా మొదటిసారిగా రామచంద్రుడిని సేవించుకున్నప్పుడు, సర్వభూషణ భూషార్హాహ అని చెప్పినట్లుగా. ఒక్క నిమిషం అండి, ఆ శ్లోకం ఉందేమో చూద్దాం. ఆయతాచ్చ సువృత్తాచ్చ బాహవః పరిగోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థం న విభూషితాః. సర్వభూషణ భూషార్హాః ఎలాంటి భుజాలు అవి? ఆయతాశ్చ విశాలమైనటువంటివి, సువృత్తాశ్చ గుండనైనటువంటి, పరిగల వలె విశాలమైనటువంటి ఆ బాహువులు. సర్వభూషణ భూషార్హాః అన్ని ఆభరణాలు అలంకరించుకోవటానికి తగినటువంటివిగా ఉన్న ఆ భుజాలు. కిమర్థన్న విభూషిత, ఎందుకు అలంకరించుకోలేదు రామచంద్ర అని ఆ శ్రీ తిరువడి ప్రార్థించినట్లుగా అలాంటి 4 భుజాలు. వందు ఎంగుం నిన్నిడుమే, ఎప్పుడు ఎదురుగా వచ్చి వెన్ని నన్ను చుట్టి నా ఎదురుగా ఉండి నాకు దర్శనమిస్తూ ఉన్నాయి. உங்கள் இதவச்சனத்தின்படியே செய்ய வேணும் என்னு நான் கடக்க நிற்கவும் అంగేయం పలవగయ్యాగవారా నిన్నదు. సర్లే, ఏదో పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, మా అమ్మ చెప్పిన మాట విందాం, నాకు ఈ విషయం అంతా ఎందుకు కనుక అని అది అమ్మ చెప్పిన మాట నువ్వు చెప్పిన మాట విందామని నేను దూరంగా నిలబడినప్పటికీ అక్కడికి పలవగయ్యాగవారా నిన్నదు. ఈ సౌందర్యం అంతా అనేక రీతులుగా నా దగ్గరకు వచ్చి చేరుతున్నది. ఎట్లా ఉన్నదో ఆ సౌందర్యం తెలుసా? వృక్షే వృక్షే చ పశ్యామి పోలే ఉగప్పార్కుం ఉగవాదార్కుం ఫలం వన్నాయి విట్టదు. వృక్షే వృక్షేచ పశ్యామి పోలే,
ఎవరు? మారీచుడు. వృక్షే వృక్షే చ పశ్యామి రావణం ప్రతి మారీచ కింద ప్రమాణినట్లు. వృక్షే వృక్షే చ పశ్యామి తీర కృష్ణాజినాంబరం గృహీత ధనుషాం రామం పాశహస్తమివాంతరం. రావణాసురుడు వచ్చాడు, మారీచ నువ్వు ఈ ప్రయత్నంలో నాకు సహకరించాలి, సీతాపిరాటిని తీసుకువెళ్ళటంలో అన్నప్పుడు, ఏమయ్యా ఇప్పుడు ఆయన సీతాపిరాటితో కూడుకున్నాడు, అప్రమేయం హి సత్ తేజ అని. సీతాపిరాటితో కూడిన తర్వాత ఆయన తేజస్సు ఇంకా పెరిగిపోయింది. సీతాపిరాటితో కూడక పూర్వం ఆనాడు ఆ యజ్ఞంలో ఆయన వేసినటువంటి ఒక బాణపు దెబ్బ రుచి తిన్న నేను ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో తెలుసా? రామచంద్ర రామ అనాలనుకోండి, ఎవరైనా రా అంటే వెంటనే నాకు ఇదిగో వాళ్ళంతా చెమటలు పట్టేస్తే అంత భయం ఇప్పటికి కూడా. ఎక్కడ చూస్తే అక్కడ రామచంద్ర యొక్క దర్శనమే అని. వృక్షే వృక్షేచ పశ్యామి పోలే, ఇదిగో ఈ చెట్టు మీద చూస్తే రామచంద్రుడు, ఆ చెట్టు మీద చూస్తే రామచంద్రుడు, ఇంకొక చోట చూస్తే రామచంద్రుడు, అంతటా రాముడు నన్ను విడిచిపెట్టకుండా నా చుట్టూ తిరిగి ఆ బాణాలతో నన్ను ఇప్పటికీ భయపెడుతూ ఉన్నాడయ్యా అని చెప్పినట్లుగా ఇక్కడ ఎలా ఉంది ఆ స్థితి? ఉగప్పార్కుం ఉగవాదార్కుం ఫలం వన్నాయ విట్టదు. ఉగప్పార్కు ఆళ్వార్లకి ఆయన్ని పొందాలనే ఆనందం, ఉగవాదార్కు కోరుకోలేదు మారీచుడు, అయినప్పటికీ కూడా ఆయనకి ఇప్పటికీ కూడా రామచంద్రుడి దర్శనం అన్ని దిక్కులలో అవుతున్నట్లుగా నాన్ ఎంగే ఒదుంగువేన్ చొల్లిక్కాణి హోళ్, నేను ఎక్కడ దాగి ఉన్నప్పటికీ కూడా ఆ సౌందర్యం వస్తుంది. ఏదా ఆభరణ సౌందర్యము, ఇంకా ఏమిటి ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ సౌందర్యము, ఆ యజ్ఞోపవేత సౌందర్యము, అంతటా అదే మేఘంలో మెరుపులాగా ఉన్నటువంటి యజ్ఞోపవేత సౌందర్యం మొత్తం ఒకే చోట కాంతి అంతా రాశీభూతమైందా అన్నట్లుగా ఉన్న ఆ రెండు చెవులకి ఉన్న కర్ణాభరణాలు, కర్ణకుండలాలు, ఆ నాయిత్యమాలతో కూడే సమయంలో కూడా తీయవలసిన అవసరం లేని సుఖస్పర్శ కలిగినటువంటి ఆభరణ సౌందర్యము, ఆ భుజాలు ఆభరణాలకే ఆభరణం అన్నట్లుగా ఉన్నటువంటి ఆ భుజ సౌందర్యము అంతా కూడా నేను వద్దని దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ సౌందర్యం నన్ను వెన్నంటి వచ్చి నన్ను సేవించు అనేటట్టుగా ఉన్నాయి. నాను ఎంగే ఒదుంగువే, నేను ఎక్కడికి వెళ్ళగలను? సొల్లిక్కాని కోళ్ళు చెప్పండి మీరు ఇప్పుడు. అమ్మ నువ్వు చెప్పు. ఆ సౌందర్యం నేను వద్దనుకున్నప్పటికీ నన్ను వెంబడించి వస్తోంది, కాబట్టి నేను ఏం చేయగలను? నువ్వు చెప్పు, నన్ను ఏం చేయమంటావో అంటున్నారు ఆళ్వార్ నాయకి. ఎన్నెంజినాల్ నొక్కి కాణి என்னை முனியாரே தென்னன் சோலை திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் மின்னு நூலும் குண்டலமும் மார்பில் திருமருவும் மண்ணு போனும் 4 தோளும் ஒந்து எங்கு நின்னிடுமே. நாலாம் பாட்டு గారు மூடவ பாசுரம். நம்பியுடையா திவ்ய ஆயுத வர்க்கம் உள்ளம் புறம்பும் ఒక్క నిరంతరமாக తోత్తా నిన్నదు ఎన్గిరాన్. ఆ తిరుక్కురుంగుడి నంబి యొక్క తీయ ఆయుధ వర్గం అంతా కూడా లోపల బయట అంతా నాకు ఎప్పుడు దర్శనమిస్తూ ఉన్నది అంటున్నారు ఆళ్వార్ నాయకి ఈ పాసురంలో. நின்றிடும் திசைக்குனையும் எந்தன்னை நையும் என்னு அன்னையரும் முனிதேர். நின்றிடும் திசைக்குனையும் நையும் என்று அன்னையரும் முனிதேர். குண்டமாட திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் வெண்ணிவில்லும் தண்டும் வாடும் చక్కరం செங்கமும் నిండు తోంది కంటుని నిండు తోంది కన్నుల్ నీంగా నెంజుళ్ళ నీంగావే. ఇంకొకసారి చేద్దాం పాత్రం అంతా. నిండిడం దిశైకు నయ్యం నయ్యం ఎంతన్నై
நையும் என்று அன்னையரும் முனிதரும் அன்னையரும் முனிதிரு ఇంకోసారి நிந்திடும் திசைக்கு நையும் என்று அன்னையரு முனிதேரு குண்டமாட திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் வெண்ணி வெல்லும் தண்டும் வாடும் செக்கரமும் செங்கமும் நின்று தோன்றி கண்ணுள் நீங்கா నెంజుళ్ళ నీంగావే. ప్రతిపదార్థం నిన్నిడుం ఏ పని చేయక ఉంటుంది. నిండిడం అంటే ఏ పని చేయకుండా ఉంటుంది. దిశైకుం భ్రమపడి ఉంటుంది. నయ్యం శిథిల అంతఃకరణురాలై ఉంటుంది. ఎందు అని అన్నయ్యరు మునిదేరు అన్నయ్యరు తల్లులైన మీరు కూడా కోపగిస్తూ ఉన్నారు. కుండ్రమ్మాడం తిరుక్కురుంగుడి నంబియై పర్వతాలలాగా ఉన్న మేడలతోటి నిండి ఉన్న తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్న స్వామిని నాన్ కండపిన్ నేను సేవించిన తర్వాత వెండి విల్లుం జయమును ఇచ్చేటువంటి విల్లుం శార్ంగమును తండుం కౌమోదకి అనే గదని వాడుం నందకమనే ఖడ్గాన్ని చక్కరముం చక్రతాళ్వాలని చెంగముం శ్రీ పాంచజన్యాన్ని నిండు స్థిరముగా ఉండి కన్నుల్ తోండి నేత్రములో కనుపడి నీంగా ఎడబాయకుండా ఉన్నావు. నెంజుళ్ళుం నీంగా నా మనస్సులో నుండి ఎడబాయవు, నా నేత్రాల్లో నుండి ఎడబాయవు, నా మనస్సులో నుండి ఎడబాయవు స్వామి నువ్వు అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. తాత్పర్యం, ఓ తల్లులారా, మీరు తన మతిని పోగొట్టుకుని దుఃఖిస్తూ ఏ పని చేయట్లేదు అని నన్ను నిందిస్తూ ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? మీ మతిని పోగొట్టుకుంటున్నారు, దుఃఖిస్తున్నారు. ఏమీ పని చేయట్లేదండి ఈ అమ్మాయి నన్ను నిందిస్తూ ఉన్నారు. నేను నమ్మిని సేవించినప్పటి నుంచి ఆయనకు పంచాయుధాలు నా నేత్రాల్లోనే కనబడుతూ ఉన్నాయమ్మా. నేను కళ్ళు మూసుకుంటేనేమో మనస్సులో ఎప్పుడూ భాషిస్తూ ఉన్నాయి, కళ్ళు తెరిస్తే ఎదురుగా ప్రత్యక్షంగా. కాబట్టి అలాంటి ఆయన్ని నేను ఎలా మర్చిపోగలుగుతాను అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లి గారితోటి. ஆறாயிரப்படி நின்னிடும் நம்பியுடைய சௌரியாதிகளிலே அகப்பட்டமை அறிந்தாதாய் மாறான நீங்களும் சப்தையாக நின்னாள், அறிவுகடா நின்னாள், సిదిరయ్యాగ నిన్నాళ్ ఎన్ను పొడియా నిన్నిగోళ్. ఆ నంబిగారి యొక్క శౌర్యాదులలో అగప్పట్టమై అరిందాదాయ్, అయ్యో మా అమ్మాయి ఆ తిరుక్కురుంగుడి నంబిగారి సౌందర్యంలో చిక్కుకున్నదండి అని తెలిసి కూడా మారాన నీంగల్, మీరు ఇంకా మారకుండా అమ్మా నువ్వు వెనక్కి తిరుగు, నీ మనసులో భావాన్ని మార్చేసుకో, నువ్వు ఇలా ఉండటం తగదు, ఇలా చెప్తూ ఉన్నారు కదా. అంటే మీరు ఆయన యొక్క శౌర్యము మొదలైనటువంటి వాటిల్లో చిక్కుపడ్డాను అని తెలిసి కూడా మారని స్వభావం కలిగినటువంటి మీరు ఏమైనా స్తబ్దగా ఉంటుందండి ఈ అమ్మాయి, అసలు తెలివనేదే లేదండి, అదిగో శైథిల్యాన్ని పొందుతున్నదండి అని మీరు నిందిస్తూ ఉన్నారు నన్ను. ఆ పర్వతాలలాగా కుండంబోలే నెడుమాడంగళైవడయ్యా తిరుక్కురుంగుడి నంబి అయినా కండపిన్, ఆ పర్వతం వలె పెద్ద పెద్ద మేడలు కలిగినటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేస్తున్నటువంటి నంబిగారిని నేను సేవించాక వెచ్చియై కొడుక్కుం విల్లు మొదలాన దివ్య ఆయుధ వర్గముం కున్నంబోలే నెడుమాడంగళైవడయ్యా తిరుక్కురుంగుడి నంబి అయినా కండపిన్, ఆ పర్వతాల్లాగా ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడలు కలిగిన తిరుక్కురుంగుడిలో వేయించేసిన ఆ నంబిగారిని నేను సేవించిన తర్వాత వ్యక్తి అయి కొడుక్కుం విల్ మొదలైన దివ్యాయుధ వర్గం, ఆ జయాన్నే కలుగజేసేటువంటి విల్లు మొదలైన దివ్య ఆయుధ వర్గం అంతా
புறம்புள்ளும் ஒக்க நிரந்தரமாக தோத்தான் என்னனா என்கிறாள். పురంబుళ్ళుం ఒక్క నిరంతరమాగా ఆ బయట ఎలా దర్శనమిస్తాయో అలాగా నిరంతరంగా ఎప్పుడూ కూడా తోన్నా నిన్ననా నాకు దర్శనమిస్తూ ఉన్నాయి ఆయన ఆభరణాలు అంటున్నారు ఈ పాత్రలు. పన్నీరాయపడి అనంతరం ఇవ్వదగై காத்தூட்டுமாயும் ஆயுத வர்க்கம் బహిరంత ప్రకాశిత్వం పోగిరదిల్లయ్యన్గిరాడు. ఈ ఈ సౌందర్యాన్ని మొత్తం కాపలా కాస్తూ ఉండేటువంటివి ఈ ఆయుధ వర్గం. సర్వేశ్వరు యొక్క సౌందర్యాన్ని కాపలా కాసేటువంటివి ఏమిటి? ఈ ఆయుధాలే. అలాంటివి బహిరంత ప్రకాశిత్వం పోగిరదిల్లయ్యే, లోపల బయట కూడా ప్రకాశిస్తూ ఉన్నాయ్యా, అవి నన్ను విడిచిపెట్టి వెళ్ళట్లేదు అంటున్నారు ఆళ్వాళ్ళు. ஒரு வியாபார க்ஷமையன்னில் சப்தையாய் நில்லா நிற்கும், சொல்லித்ததறியாதபடி அறிவழியா நிற்கும், ஆந்தரானுசந்தானத்தாலே சிதிலையாக நிற்கும், ఎన్నుకొండు పెద్ద తాయి మారాయ్ అడియిలే ఇప్రియత్తిలే ప్రవర్తిప్పిత్తన్ని ఇంగడం. అది వారు ఏ వ్యాపారం చేయడానికి, ఏ పని చేయడానికి సమర్థత లేనట్లుగా అలాగా స్తబ్దురాలుగా ఉంటుందండి. చెప్పినది తెలియనట్టుగా అరియాదపడి అరియా నిற்கும், తెలివి నశించిపోయి ఉంటుంది. లోపల ఉన్నటువంటి అనుసంధానంతో శైథిల్యాన్ని పొందుతూ ఉంటుంది అని పెద్దదాయి మారాయ్. అదిగో తన్న తల్లి ఆడిలే ఆరంభంలోనే ఈ ప్రియత్తులే ప్రవర్తిప్పిత్తని ఇంగడం. ఈ ప్రియత్తులే ఈ ప్రేమలో ప్రవర్తింపచేసినటువంటి మీరు அப்பிரியவச்சனங்களை பண்ணா நின்னிகோள். அப்பிரியவச்சனங்களை அப்பிரியவச்சனாలని చెయ్యొద్దరా. மலை போலே இருக்கிற மாடங்களை இவளைத்தான திருக்குறுங்குடி நம்பியை சந்திருஷ்டுவா என்கிறபடியே வீரவேஷம் கண்டு உகக்கும் நான் అనుభవిத்த పిన్. అదిగో మా పర్వతాల దాగా ఉన్నటువంటి మేడలు కలిగినటువంటి తిరుక్కురుంగుడిలో వేయించేసిన నంబిగారిని సందృష్ట్వా శత్రుహంతారం అని చెప్పినట్లు అలాంటి స్వామిని సేవించి వీరవేషం కండు ఉగక్కుం నాన్, ఆయనకు వీరత్వాన్ని సేవించి సంతోషపడే నేను అనుభవించిన తర్వాత వెన్నియై వడైనాన విల్లుం గదయ్యం వాడుం చక్రముం శంఖముం ఉరుపడిప్పడ నిన్ను. అదిగో జయాన్నే కలిగినటువంటి ఆ విల్లు, గద, ఖడ్గము, చక్రము, శంఖము ఇవన్నీ కూడా ఉరిపడపట్ట నిండు ఒకే రీతిగా వచ్చి కన్నుక్కుళ్ళే నా నేత్రం లోపల తోండి పోగిరణయల్లై, ఈ ఆభరణ సౌందర్యం, ఈ ఆయుధ సౌందర్యం మొత్తం నా నేత్రాల్లో చేరిపోయింది. ఇంకా అక్కడి నుంచి అది పోయిందే లేదు. ఇప్పటి పురవాయ్ అడవన్నీయే నెంజుక్కుళ్ళే నీ ఇంగుగిరల్లై. ఇగో ఏదో ఇలా బయట ఏదో కాస్త దగ్గరగా ఉన్నాడు అనుకుంటారేమో, అలా కాదు. పురవాయ్ అడవన్నీయే, పురవాయ్ బయట మాత్రం కాకుండా నీంగళు గిరణ వెళ్ళై, నెంజుక్కుళ్ళే నీంగు గిరణ వెళ్ళై. ఆ మనసు నుండి ఈ భావాలు దూరంగా వెళ్ళటం లేదు. ఆ ఆభరణ సౌందర్యము, ఆయుధ సౌందర్యము, నేత్ర సౌందర్యం ఇవన్నీ కూడా నా మనసులో చేరిపోయాయి, అవి నా మనసు నుండి దూరంగా వెళ్ళటం లేదు అంటున్నారు ఆళ్వార్లు. 12 ఎప్పుడైపోయింది, ఇప్పుడు 7:36 ఏర్పడింది. నిన్నిடும் దిశైக்கும் నయ్యం ఎన్ను అన్నయரும் మునిదేరు. నిన్నిடும் అంటే చిన్నం భిన్నం సరేర్దగ్ధం ఎన్ను రామచరంగల్ ఒన్నుం చేయదు మత్తయ్యరు చెయ్యాదా పోలే ఆయిత్తు నంబియుడయా అழகுகளுం. రామచంద్రుడి యొక్క బాణాలు ఎలాంటివి? చిన్నం భిన్నం సరేర్దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడితం బలం రామేణ దదృశు న రామం శీఘ్రకారిణం అని ఆ మూలబల నిరసన సమయంలో ఎలా ఉన్నట్ట రామచంద్రుడి యొక్క బాణాలు చిన్నం భిన్నం అన్నిటిని ఛిద్రం చేసేస్తూ ఉన్నాయి. అలాంటి రామచంద్రుడి యొక్క బాణాలు ఎలాగైతే శత్రువులని బాధ పెడుతూ ఉంటాయో, అంటే రామచరంగల్ ఒన్ను చేయదు మత్తయ్యరు చెయ్యాదా పోలే ఆయిత్తు. రామచంద్రుడి యొక్క బాణాలు ఈ పని చేస్తాయి,
ఇంకొక పని చెయ్యవు అనేటువంటి స్థితి కానట్లు కాకుండా అన్ని పనులు చేసేస్తాయి కదా. అదే రీతిగా అంటే ఆ బాణాలు చిందం బెన్నం ముక్కలు ముక్కలు చేసేస్తాయి, శరీరదగ్ధం దహించి వేస్తాయి, ఆ తర్వాత విరక్కొడతాయి, శరీరదగ్ధం ప్రభగ్నం విరక్కొడతాయి, అన్ని పనులు చేస్తాయి రాముడి యొక్క బాణాలు. అలానే నంబియుడయ అరగుగడం, ఈ తిరుక్కురుంగుడి నంబి గారి యొక్క సౌందర్యం కూడా అదే రీతిగా రామచంద్రుడి యొక్క బాణాలు అన్ని పనులు తామే చేసినట్లుగా ఈ తిరుక్కురుంగుడిలో వేయించేసిన నంబిగారి సౌందర్యం కూడా అంతే చేసేస్తుంది. ఆ రీతిగా ఆళ్వార్ నాయకిని ఆ సౌందర్యము, ఆయన యొక్క అందము బాధ పెడుతూ ఉన్నది అని ஒரு సంబంధத்தை பண்ணும் ஒன்று సంబంధத்தை பண்ணும் ஒன்று அறிவை కుడిపోకుం. అది కొన్నేమో స్తంభనத்தை பண்ணுం, స్తంభనాన్ని కలుగజేస్తాయి, ఒండు అరివై కుడిపోకుం. అలా రామచంద్రుడి యొక్క బాణాలు కొన్ని దహింపచేస్తాయి, కొన్ని విరక్కొడతాయి, కొన్ని ఛిద్రం చేసేస్తాయి, ముక్కలు ముక్కలు చేసేస్తాయి అన్నారు కదా. అలానే ఈయన యొక్క సౌందర్యాలు కూడా ఒండు స్తంభనத்தை பண்ணுం, స్తంభించిపోయేలాగా చేస్తాయి కొన్ని సౌందర్యాలు. ఒండు అరివై కుడిపోకుం, కొన్నేమో తెలివిని నశింపచేస్తాయి. ఒండు అరివై కొడుతు నయ్యప్పన్ను, అరివై కొడుతు కొంచెం తెలివినిచ్చి నయ్యప్పన్ను నీరైపోయేలాగా చేస్తాయి ఆ సౌందర్యాలు. స్తబ్దయ్యాగా నిన్నాள் அறிவுகடா நின்னாள் சிதிரையாகா నిన్నాள் ఎన్ను ఎన్కుత్తమాగా నినైత్తు పొడియా నిన్నిగోల్. మీరేం చేస్తున్నారు? ఇవి స్తబ్దించిపోయి ఉన్నదండి, అలా స్తంభించిపోయి ఉన్నది. அறிவுகடா నిన్నాள், ఇదిగో బుద్ధిని కోల్పోయిందంటారు. శిథిలయ్యాగా నిన్నాள் ఎన్ను శైథిల్యాన్ని పొందింది అని, ఎన్కుత్తమాగా నినైత్తు పొడియా నిన్నిగోల్, నా దోషంగా భావించి నన్ను నిందిస్తూ ఉన్నారే మీరు, ఇది నా దోషమా? ఆయన యొక్క సౌందర్యంలో దోషం అదంతా కూడా. దీనికి కారణం, నేను ఇలా అవ్వటానికి కారణమైనటువంటిది ఆయన సౌందర్యమే కదా. కాబట్టి రామచంద్రుడి యొక్క బాణాలు ఎన్ని రకాల పనులు చేయగలవో ఆయన యొక్క సౌందర్యం కూడా నన్ను స్తంభింపచేస్తుంది, బుద్ధిని పోగొడుతుంది, తెలివి కలిగి నీరైపోయేలాగా చేస్తున్నది. కానీ మీరేమో అదంతా నేను చేసే కార్యం అనేట్లు ఈవిడ స్తబ్దురాలైపోయిందండి, బుద్ధిహీనురాలైపోయింది, శైథిల్యాన్ని పొందింది అని నన్ను నిందిస్తూ ఉన్నారే మీరు. అన్నయ్యరు మునిదేరు తెలిందిరుప్పార్తాన్ ఒడియప్పెత్తదో ఇరుక్కు ఎల్లాం తాయా ఇరుక్కిర நீங்கள் இப்படி செய்யக்கடவதோ. తెలిందిరుప్పార్ తాన్ పొడియప్పెత్తదో, తెలిందిరుప్పార్ తెలివి కలిగినటువంటి వారు చెందిస్తున్నారు. అదావదు పూర్వం ఇవ్విషయత్తిలే నీంగళం ఈడుపట్టిరే కిడందరు ఆగయ్యాలే తెలిందిరుప్పార్ తాన్ పొడియప్పెత్తదో ఎన్నపడి. పూర్వం మీరు కూడా ఇలాంటి విషయంలో మీరు ఈడుపడినటువంటి వాళ్లే కదా. అంచేత అందుకని తెలిందిరుప్పారు, అలాంటి భావన అనుభవం తెలిసినటువంటి వాళ్ళు ఇలా నిందించచ్చా? తాను పొడి చెప్పెత్తదా? అలా నిందించడమేనా? అలా నిందించవచ్చా? మీరు కూడా ఈ పాటలన్నీ పడినటువంటి వాళ్లే కదా పూర్వం. ఇరుక్కు ఎల్లాం తాయా ఇరుక్కిర நீங்கள் ఎప్పటి చెయ్యక్కడవదో. సరే, అనుభవం లేకపోయినా ఇరుక్కు ఎల్లాం, దీని అంతటికి తాయా ఇరుక్కిర நீங்கள், తల్లి మీరు, తల్లి అంటే మూలం మీరే కదా, కారణం మీరే కదా. ఇరుకెలా అంటే ప్రావణ్యాదిగలుకెల్లా, ఈ ప్రావణ్యాలన్నిటికీ కారణమైనటువంటి వాళ్ళు మీరే కదా. తాయా ఇరుక్కిరా ఇరుకెల్లాం తాయా ఇరుక్కిర நீங்கள், నాకు ఇవన్నీ నేర్పి ఈ ప్రావణ్యానికి మొత్తం కారణమైనటువంటి వారు మీరే కదా. మీరే ఇలా మీరు నన్ను నిందించచ్చా? తెలివదు కలంగువదా ఇరుదానే యాత్రయ్యా ఇప్పొందని ఇంగళం మునియా నిన్నిగోలు. తెలివదు కలంగువదాయ్ ఇరుదానే యాత్రయ్యా ఇప్పొందా. అదిగో మీరు యవ్వన దశయ్యల్ తెలివదు కలంగవదాయ్ ఎన్నపడి. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు కాసేపు తెలివి, కాసేపు కలత, అలాగా కదా మీరు కూడా కాలాన్ని గడిపారు. అలాంటి మీరే మునియా నిన్నిగోల్, నన్ను ఈవేళ నిందిస్తున్నారే. ஆதியொடும் பொன்னார் சார்கமுடைய అడిగడై ఇన్నార్ ఎన్ను అరియేన్ ఎన్నుమ వరగలిరే. మీరే ఎలాంటి వారు మీరు? ఇది తిరుమతిలో, పెరిగి తిరుమతిలో పాసురం ఏమంటున్నారు ఇక్కడ? ఆదియొడం
పొన్నార్ శాంగముడై అడిగలై ఎన్నారు ఎన్నరియన్ అని ఎలా ఉన్నారట? దేవత్వ సూచకమాన తిరువాడియయ్యం మనుష్యత్వ ఐకాంతమాయ్ స్పృహణీయమాన శ్రీ శారంగత్తయ్యం ఉడయ్య சுவாமிகளை அடையாளம் சொல்ல நிற்கச் செய்தே ఇన్నార్ ఎన్ను అరియేన్ ఎన్నుం అవరుகளிலே ఎన్నపడి. ఏమిటి? దేవత్వాన్ని సూచించేటువంటి చక్రాయుధాన్ని ధరించి ఉన్నారు, మనుష్యత్వానికి ఏకాంతమైనటువంటి శ్రీ కోరుకోదగినటువంటి శారంగాన్ని ధరించినటువంటి స్వామి అని ఇలా అడయాళం సొల్లా నిక్కచ్చేది గుర్తులు చెప్తూ కూడా ఇన్నారెన్నరియన్ అంటే ఆయన దేవత్వాన్ని సూచించేటట్లుగా చక్రాయుధాన్ని ధరించి ఉన్నాడండి. అంతేకాదు శంకత మనుష్యత్వానికి ఏకాంతమైనటువంటి ఈ స్పృహణీయమైన శారంగాన్ని ధరించినటువంటి వాడని ఆయన యొక్క అడయాళాలు చెప్తూనే ఇన్నారెన్నరియన్ మనకి చెప్తారు కదా. అష్టభుజ పెరుమాళ విషయంలో అన్నీ చెప్పి ఈయనెవరో నాకు తెలియదండి అంటే నేను అష్టభుజ పెరుమాళ్ళని ఆయన పరిచయం చేసుకుంటాడు కదా. ఇక్కడ కూడా అలానే అన్ని చిహ్నాలని చెప్తూనే ఇన్నార్ ఎన్నరియన్ మీరెవరో నాకు తెలియదండి అని అన్నటువంటి వాళ్లే కదా మీరంతా కూడా. అలా విషయ వైలక్షణ్యం అప్పటి కలంగు పండుం ఎన్నపడి అది కదా. ఆ విషయ వైలక్షణ్యం ఏం చేస్తుంది? ఇలా కలత చెందేలాగా చేస్తుంది. అన్ని చిహ్నాలని ఆయనకు అసాధారణ చిహ్నాలన్నిటినీ తెలియజేస్తూనే మీరెవరో నాకు తెలియట్లేదండి అంటే అలా మనసుని కలత చెందింప చేస్తుంది ఆ సౌందర్యం అనేటువంటిది. మీకు తెలిసినటువంటి వాళ్లే కదా. యవ్వనத்தில் நீங்கள் செய்து போந்ததோ அப்பருவத்தில் நான் செய்தவாறே குத்தமாயித்ததோ ఇక్కుడిక్కాగ భగవత్ ప్రావణ్యమే యాత్ర పోలే కాణం. యవ్వనంలో మీరు చేసిన పనులే ఆ వయసులో ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. అది ఇప్పుడు మీకు దోషంగా కనపడుతూ ఉన్నదా? అసలు ఈ కుడికి ఉన్నటువంటిదే భగవత్ ప్రావణ్యం. అదే కదా యాత్రగా జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఈ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. అదే ఇప్పుడు నేను చేస్తున్నానమ్మా. పున్నమిత్యాది ఇన్నారెన్నరియన్ ఇత్యాది ఇది పెన్ బిళ్ళై వార్తయ్యానాலும் ఇంగు అన్నయ్యర్ ఎంగిరదు. అది ఆ పెరిగి తిరుమలలో చెప్పింది పెన్బిళ్ళై నాయికే చెప్పింది కానీ తల్లి మాటలుగా భావించి ఇక్కడ అన్వయం చెప్తున్నారండి. అంటూ అధ్యవసాయ నిష్ఠరాన శ్రీ వైష్ణవర్గళయ్యాగయ్యాలే అవర్గడుక్కుం తెలివదుం కలంగువదుం ఉండాగయ్యాలే ఇంగు ప్రమాణమా కక్కురయ్యలే. అండి నాయిక చెప్పినటువంటి మాటలని తల్లిగారికి ప్రమాణంగా ఎలా చెబుతారు మీరు అంటే ఏం చెప్తున్నారు? అధ్యవసాయ నిష్ట కలిగినటువంటి శ్రీ వైష్ణవులే తల్లి భావనతో చెప్పినా నాయకి భావంతో చెప్పినా వీళ్ళు శ్రీ వైష్ణవులు కావటం చేత వాళ్ళకు కూడా ఇలా తేట కలిగి ఉండటము అంటే కాసేపు జ్ఞానము కాసేపు కలత అనేటువంటిది ఎప్పుడు వీళ్ళకు కూడా కలిగేటువంటి ఒక విషయం కావటం చేత ఇది ప్రమాణంగా చెప్పడంలో కొరత లేదు అంటూ భగవద్ విషయத்தில் అవగాహిత్తవர்கள் తెలివదు కలంగువదావர்கள் ఎన్నుమదుక్కు. భగవద్ విషయంలో అవగాహించినటువంటి వాళ్ళు కలత చెందటము తెలివి కలిగి ఉండటము అనేటువంటి దాన్ని స్వాపదేశ వివక్షయ ప్రమాణం అరుడిచ్చేదదు అన్యాపదేశ సమాధియాలే అరుడిచ్చేగిరారు. స్వాపదేశ వివక్షయ ప్రమాణం అరుడిచ్చేదు. స్వాపదేశంతో ప్రమాణాన్ని చెప్తూ అన్యాపదేశ సమాధియాలే ఇతరులు చెప్పినట్లుగా అరుడిచ్చేగిరా చెప్తున్నారు అని. యవ్వనంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి విషయమే నేను ఇప్పుడు చేస్తుంటే మీకు అది దోషంగా కనపడుతోంది అంటూ మన వంశమే ఎలాంటిది? భగవత్ ప్రావణ్యమే యాత్రగా కలిగినటువంటిది కదా. குன்றமித்யாதி மலைகளை நெருங்கு வைத்தா போலே இருக்கிற மாடங்களை உடைத்தானா. మలై పర్వతాలే ఇరుకిరుగ్గా చేరి ఉన్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి అలాంటి మేడలు కలిగిన కుండమిత్యాది కుండమాడ తిరు కురుంగుడి నంబి అయినాన్ కండపిన్ అలాంటి పెద్ద పెద్ద మేడలు కలిగినటువంటి తిరుక్కురుంగుడిలో ఉన్న స్వామిని నేను సేవించిన తర్వాత ఆయుధం పిరిత్త పిరియల్ వాసేరియం నాన్ కండపిన్ ఆయన ఆయుధాలను ధరించినటువంటి ఆ వైలక్షణ్యాన్ని నేను సేవించిన తర్వాత అంటే ఇక్కడ ఆభరణ సౌందర్యమా ఆయుధ సౌందర్యమా అంటే ఇప్పుడు ఈవిడ వేర పత్ని ఆగయ్యాలే వాసర్యుమిరే ఏమంటే ఆళ్వార్ నాయకి ఆయుధం పట్టుకుంటే ఆయుధంలో పట్టుకున్నటువంటి వాసి ఎలా తెలుస్తుందండి? ఈవిడ వేరే పత్ని కదా.
అంచేత ఆ తారతమ్యం తెలుస్తుందండి. పెరుమాళుకు విల్లెడుత్తు కొడుప్పాల్ పిరాట్టీరే. అసలు రామచంద్రుడికి విల్లును అందించిందే సీతాపిరాట్టి కదా. కాబట్టి ఈవిడ వీర పత్ని కావడం చేత ఇప్పుడు తనని తాను సీతాపిరాట్టిగా అనుకుంటోంది అనమాట ఆళ్వార్ నాయకి. కాబట్టి ఆళ్వారు పెరుమాళుకు విల్లెడుత్తు కొడుప్పాల్ పిరాట్టీరే, ఆ పెరుమాళికి ఆ విల్లుని అందించినటువంటి ఆవిడ పిరాట్టి మాలే కదా. పెరుమాళ్ విల్లైత్తా ఎన్న కొడుతూ అవర్ కయ్యం విల్లుమాయ్ నింద నిలయ్యై కండవారే. ఆ రామచంద్రుడు సీతే ఆ విల్లుని ఇలా ఇవ్వు అని అడగగానే అవర్ కయ్యం విల్లుమాయ్ నింద నిలయ్యై కండవారే, ఆయన శ్రీహస్తంలో ఈ విల్లుతోటి పట్టుకొని నిలబడిన ఆ సన్నివేశాన్ని, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించగానే అంటుందట సీతాపిరాటి, నీరెప్పటి సాయుధరాయ్ తిరియప్పుక్కాల్ உம்மை ருஷிகள் வந்து சரணம் புகுவர்கள் அவர்களுக்கு விரோதிகளான ராட்சசரோடே எதிரிட வேண்டி வரும். அது பெண்ணை சாதிப்பகையாய், பெண்ணை நீரும் நானும் இரண்டு இடத்திலே ஆக வேண்டி வரும். ஆன பின்பு வெள்ளை పొగట్టు తాపస వేషత్తోడే తిరిగి అమయ్యం ఎన్నాడిరే. ఏమన్నాడు రామచంద్రుడు? విల్లు తీసుకురావా సీతే, విల్లును అందించు అని అడిగాడు. వెంటనే విల్లునిచ్చింది సీతాపిరాటి. ఆ విల్లుని చేత్తో పట్టుకొని నిలబడ్డాడు రామచంద్రుడు. ఆ సౌందర్యాన్ని, ఆ వీరత్వాన్ని చూసినటువంటి సీతాపిరాటి, స్వామి మీరు ఇలా ఆయుధాన్ని చేత పట్టుకొని కనుక నిలబడినట్లయితే ఋషులంతా వస్తారు, మిమ్మల్ని శరణాగతి చేస్తారు. వాళ్ళకి ఎవరితో విరోధం? రాక్షసులతోటి విరోధం. అప్పుడు శరణాగతి చేయగానే వాళ్ళ విరోధుల్ని మీరు సంహరించవలసి వస్తుంది, వాళ్ళతో యుద్ధం చేయవలసి వస్తుంది. అది పెన్నై సాది పగయ్యాయ్, అది జాతి పగగా మారిపోతుంది. ఆ తర్వాత మీరు నేను ఇలా రెండు ఎడత్తిలే ఆగవేండి వారు, మీరు ఒక చోట నేను ఒక చోట ఉండవలసి వస్తుంది. కాబట్టి విల్లుని విడిచిపెట్టండి, తాపస వేషంతో తిరిగితే సరిపోతుంది అన్నారట సీతాపిరాటి. ఇప్పుడు పెరుమాళ్ పక్కల్ త్యాగమిరే ఇప్పటి సొల్లు విత్తదు. ఎవరు? పెరుమాళ్ పక్కల్, పెరుమాళ విషయంలో త్యాగమిరే ఇప్పటి సొల్లు విత్తదు, ఆ శారంగమే ఈ రీతిగా చెప్పిందా అన్నట్టుగా కిందిస్తున్నాడు చూడండి. శారంగం అంటే పక్షపాతం. శారంగం అంటే విల్లు అని ఒక అర్థం ఉన్నది, పక్షపాతం పెరుమాళ విషయంలో ఉన్నటువంటి పక్షపాతం, ప్రీతి, అతిశయం, దాంతో కదా ఈ రీతిగా చెప్పారు సీతాపిరాటి. వెన్న విల్లిత్యాది జయశీలత కలిగినటువంటి విల్లది. దివ్య ఆయుధంగళుక్కుం ఇరండిలుం మేకాట్టు ఉండు కాణుం. దివ్య ఆయుధాలకి ఇరండి ఆయుధంగళుక్కు ఇరండిలుం మేకాట్టు ఉండు కాణుం. అదిగో దివ్య ఆయుధాలకి అదగుక్కువడలాగయ్యాలే సొల్లుగిరాళ్ళు ఎన్నపడి. అంటే ఆ దివ్య ఆయుధాలు రెండు రకాలుగా వీరత్వాన్ని ప్రకాశింపచేస్తాయి, సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తాయి. అంచేత ఇరండిలుం మేకాట్టు ఉండు కాణుం, ఎన్నికై కూడా రెండు విధాలుగాను భావించచ్చు అంటూ ఆయుధంగళిలం ఆభరణంగళిలం, ఆయుధాల్లోను ఆభరణాల్లోనూ వినైత్తలయ్యాయిత్తు ఆయుధం ఎన్వారి ఎలావదు. అది ఆయుధమో ఆభరణమో తెలియదట. ఎలా తెలుస్తుందండి అది ఆయుధమా ఆభరణమా అంటే యుద్ధం చేయడం మొదలు పెట్టినప్పుడు అది ఆయుధం వలె ప్రకాశిస్తుంది, ఆయుధం అని తెలుస్తుంది తప్ప ఆయన ధరించి ఉన్నప్పుడు అది ఆయుధమో ఆభరణమో తెలియనట్లుగా ఉంటుంది. వెన్ని విల్లుం వెన్ని విల్లుం ఉగప్పారోడు ఉగవాదారోడు వాసియరా వ్యక్తియే స్వభావమా ఇరుక్కిరత్తిరు విల్లుం. ఉగప్పారోడు ఉగవాదారోడు, వీళ్ళు మన విషయంలో సంతోషపడేటువంటి వాళ్ళ లేకపోతే శత్రువుల అనేటువంటి తారతమ్యం లేకుండా ఉభయకోటి అయ్యం వెల్లుకైక్కు అడియాన సౌందర్య ఆయుధత్వంగళాగిర ఆకారద్వయం. అదిగో వీళ్ళు అంటే ఆయన యొక్క సౌందర్య ఆయుధాలే ఆభరణాలు, అవే ఆయుధాలు కదా. ఉగప్పారోడు అంటే వాళ్ళకి ఆయుధాలు కూడా ఆభరణాల వలె ఉగవాదారోడు అవే ఆభరణాలు. ఆయన విషయంలో శత్రుత్వ భావన కలిగినటువంటి వాళ్ళకి ఆయుధాల వలె ప్రకాశిస్తాయి. అలా వాసియరా వీళ్ళు సంతోషించేటువంటి వాళ్ళ, వీళ్ళు అంటే ఉగప్పారోడు ఉగవాదారోడు అంటే ఉగప్పారోడు అంటే సంతోషించేవాళ్ళు, ఉగవాదారోడు అంటే సంతోషం లేనటువంటి వాళ్ళు.
వాళ్ళకేమో ఆయుధ ఆభరణాల వలె ఉండి వాళ్ళని జయిస్తాయి. ఈ ఉగవాదారుడు వీళ్ళకేమో ఆయుధాల వలె ప్రకాశించి వీళ్ళని జయించేటువంటిది. జయించడం అనేటువంటిది ఇద్దరికీ సమానమే, ఓడిపోవడం అనేటువంటిది ఇద్దరికీ సమానమే. ఆ ఆయుధాలైనా ఆభరణాలైనా వీళ్ళు రెండు రకాల వాళ్ళని జయించేస్తాయి. ఎందుకని వాళ్ళకేమో సౌందర్యాన్ని చూపించి జయిస్తాయి, వీళ్ళకేమో తన వీరత్వాన్ని చూపించి జయిస్తాయి. అవి అవి రెండు స్వభావంగా ఉండేటువంటి తిరువిల్లు, చక్రచాప. దివ్య అక్కడ చెబుతున్నా. మళ్ళా ఇక్కడ ఇంకొక సందేహాన్ని చేసుకున్నారు. ఏమని? ఉభయకోటి అయ్యం వెల్లుగై కొడియాన సౌందర్య ఆయుధత్వంగళాగిర ఆకారద్వయం దివ్య ఆయుధంగళకు ఉండోవెన్నా. ఏమండి, ఉభయకోటి వాళ్ళని జయిస్తుంది అన్నారు కదా. ఎవరిని? ఉగవాదారోడు ఉగప్పారోడు అని. సౌందర్యం ఆయుధత్వంగళాగిర ఆకారద్వయం, సౌందర్యము ఆయుధత్వం అనేటువంటి ఈ రెండు కూడా దివ్య ఆయుధంగళకు ఉండోయన్నా, ఆయుధాలకు ఉన్నాయా అండి అంటే మనకి ఒక ప్రమాణాన్ని చూపిస్తున్నారు. చక్రచాప నిభే చాపే గృహీత్వా శత్రునాశనే అనుకూలర్కు కండు జీవిక్కైక్కుమాయ్ శత్రుగళుక్కు పిడిత్త పిడియరే ముడిగైక్కుం ఉడలా ఇరుక్కుమిరే. చక్ర చాప నిభే చాపే గృహీత్వా శత్రునాశనే అని కిష్కింధకాండలోది రామచంద్రుడి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి సందర్భంలో చెప్పేటువంటి ఆ శ్లోకము ఏం చెప్తున్నారు ఇక్కడ? అనుకూలర్కు కండు జీవిక్కై కుమార్, అనుకూలురైనటువంటి వాళ్ళకేమో ఆ సౌందర్యం జీవనాన్ని కలుగజేస్తుంది. ఎలా ఉన్నదట? చక్రచాప నిభే చాపే. చక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క బాణము లాంటి ధనుస్సును పోలినటువంటి ధనుస్సుని ధరించాట అని రామచంద్రుడిని సేవించినటువంటి హనుమ భావించినట్టుగా. ఎలా? అనుకూలర్కు కండు జీవిక్కై కుమార్ శత్రుకలుక్కు పిడిత్త పిడియరే ముడిగైక్కుం ముడలాయిరుకుమిరే. అనుకూలురైనటువంటి వాళ్ళకి సేవించి జీవించడానికి కారణమవుతుంది. శత్రువులకు ఆయన పట్టుకున్నటువంటి ఆ స్థితిని చూస్తేనే నశించిపోవటానికి తగినట్లుగా కారణంగా అవుతాయి. అలాంటి తండు మిత్యాది అంటే గద, అది స్వభావత్తై ఉడైత్తానం మత్త దివ్యాయుధంగళం. అలాంటి స్వభావం కలిగినటువంటి ఈ గద, శారంగము, ఈవెన్ శారంగాన్ని పోలినటువంటి ఈ శంఖము, చక్రము, ఈ మిగతా ఆయుధాలన్నీ కూడా నిండు తోండి కణ్గుల్నీంగా కన్వట్టత్తై విడాదే నిండు తోండా నిన్నదు. ఈ ఆభరణ సౌందర్యము ఆయుధ సౌందర్యం అంతా నా కనుసన్నల్లోనే ఉండి తోండా నిన్నదు, నాకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవై కణ్ముగప్పే నిన్ను నలియప్పుగ్గవారే అంజి కండై చెంబడిత్తవారే నెంజుక్కుళ్ళే నిన్ను ప్రకాశిక్కత్తడంగిత్తు. ఇవి కంటి ఎదురుగా ఉండి నన్ను బాధ పెడుతూ ఉన్నాయా ఆ ఆయుధాల సౌందర్యం? వెంటనే ఈ సౌందర్యానికి భయపడి ఆ బాధకి కళ్ళు మూసేసుకున్నాను అనుకోండి, అప్పుడు నెంజుక్కుళ్ళే నిన్ను, నా మనసులో ప్రకాశిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. ముందు ప్రత్యక్షంగా ఎదురుగా వాటిని చూడకూడదని కళ్ళు మూసుకుంటే అదిగో మనసులో అలా దర్శనమిస్తూ ఉన్నాయి. నెంజుళ్ళు నీంగావే, ఆ మనసు నుండి ఎడబాయివే. కీజు ఒందు ఎంగుం నిన్నిడుమే ఎన్నదు, కిందేమో నా చుట్టూ తిరిగి నన్ను అనుసరిస్తూ ఉన్నాయి, నేను ఎటుపోతే వృక్షేచ పశ్యామి అని మారీచుడికి ఎలాగైతే రామచంద్రుడు దర్శనమిచ్చాడో అలాగా ఆళ్వార్ నాయకికి ఆయన సౌందర్యం ఎక్కడ చూస్తే అక్కడ, ఏది పడితే అది అక్కడ దర్శనమిస్తున్నది అన్నారు. ఇంగు ఉళ్ళుం పురంబుం ఒక్క నలియా నిన్ననా, ఇక్కడ లోపల బయట కూడా సమానంగా బాధ పెడుతూ ఉన్నది ఆ సౌందర్యము. నంబియుడయ అழகுக்கு உள்ளது ఎల్లాం ఉండాయిత్తు ఇవడుక్కుం, ఆ నంబిగారికి ఉన్నటువంటి సౌందర్యానికి ఉన్నదంతా ఉన్నదండి ఈవిడికి. అవ్వజగు ఎంగుం ఒక్క నలిగిరా పోలే ఆయిత్తు, ఆ సౌందర్యము ఎంగుం ఒకే రీతిగా బాధించినట్టుగా కదా. ఇవడం కన్నాலும் కణ్కన్నాலும் ఉత్కన్నాலும் అనుభవిక్కరపడియం, ఆయన సౌందర్యానికి ఉన్నటువంటివన్నీ ఈవిడికి ఉన్నాయి. అది ఎలాగ బాధిస్తూ ఉన్నాయో ఈవిడి యొక్క నేత్రాలు ఆ సౌందర్యం ఎప్పుడు ఒకే రీతిగా బాధించినట్టుగానే ఈవిడ కూడా
కణ్కణాలు ఈ బాహ్యనేత్రాలతోటి ఉత్కణాలు అనుభవిక్కరపడి ఆ అంతరనేత్రంతో కూడా అనుభవించినటువంటి ప్రకారం ఇలా ఆయనకు దివ్య ఆయుధ సౌందర్యం నన్ను బాధ పెడుతూ ఉన్నది అంటున్నారు ఈ పాసనంలో. నిందిడుం దిశైకు నయ్యుం ఎన్ను అన్నయరు మునిదేరు కున్నమాడ తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండపిన్ వెన్ను విల్లుం తండుం వాళం చక్కరముం செங்கமும் నిన్ను తోండి తోండి కళ్ నీంగా నెంజుళ్ళు నీంగావే నిండు తోంది కన్నుள் நீங்கா நெஞ்சுள்ளு நீங்காவே. ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகள்